హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ ఐటమ్ని ఎలా వాష్ చేయాలో చాలామందికి తెలియదు. సో అందుకనే అది ఎలా వాష్ చేయాలి అనేది చూపిస్తా. అదేంటంటే బోటి అండి. అవును, ఆ బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను నేను. ఎందుకంటే ఇదే చాలా ప్రాసెస్ మనకి బోటి చేయడానికి. సో దీని తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఇంకా మామూలు కర్రీ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాసెస్ అనమాట. సో అందుకనే బోటి అంటేనే కొంతమంది వద్దు అనుకునేలా ఉంటుంది. సో ముందుగా తెచ్చిన బోటీని మొత్తం, ఇది వచ్చేసి హాఫ్ అంటే 1 kg దాకా ఉందండి. సో దీన్ని మొత్తం ఒక పెద్ద పాత్రలో వేసుకొని ఒక 5 minutes అలా వాటర్ వేడెక్కేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. సో మీకు ఇది 5 నిమిషాలు కొంచెం అలా అంటే వేడి అవ్వాలండి. నీళ్ళంతా ఉడకకూడదు మరి. సో కొంచెం అలా వేడెక్కిన తర్వాత ఇలా తీసేసుకొని మనం ప్రతి ఒక్క ఐటమ్ని కూడా అండి ఇందులో క్లీన్గా చేసుకోవాలి. అలా అయితేనే మనకు తినబుద్ధి అవుతుంది, లేదంటే ఏదో అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకనే చాలా నీట్గా వాష్ చేసుకునే బోటి తినండి. సో ఇది వచ్చేసి టవల్ లాగా ఉంటుందండి, సేమ్ టర్క్ టవల్ లాగా ఉంటుంది. మేము దాన్ని అలానే అంటున్నాం చిన్నప్పటి నుంచి. సో దీన్ని వచ్చేసి మీరు స్పూన్ తీసుకొని అయినంత వరకు దీన్ని క్లీన్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో మొత్తం ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుంది. సో అందుకనే స్పూన్ తీసుకొని ఇలా షార్ప్గా ఉండేది, సో దాన్ని మొత్తం ఇలా క్లీన్ చేసుకోండి. సో పేగుల్ని కూడా అంతే, సింగిల్గా ఒక్కొక్క పేగుని కడగాలండి. మీరు జస్ట్ అన్నీ తీసేసుకొని ఒక్కసారి ఇలా అంటే పోదు. సో మీకు నీట్గా ఉండాలి, కొంచెం హైజీనిక్గా ఉంటే తినగలం మేము అంటే మాత్రం ఒక్కొక్క సింగిల్ పేగుతో సహా మీరు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఒక్కొక్కటే క్లీన్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. సో దీన్ని మొత్తం ఇలా స్పూన్తో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లీన్ అయ్యిందో. సో వీటన్నింటిని కూడా సింగిల్గా ఒక 2 times వాష్ చేసుకోండి. సో తర్వాత మీరు వీటిని అంతా కట్ చేసిన తర్వాత కూడా మరి ఒకసారి వాష్ చేసుకుంటే బెటర్. ఇది ఎందుకంటే హాట్ వాటర్లో మీరు మొత్తం క్లీన్ చేసింటారు కాబట్టి ఆల్మోస్ట్ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోయి ఉంటుంది. సో అందుకని మీరు ఇంకా పైన ఉన్న ఈ గలీజ్ని మొత్తం తీసేసుకున్నారు అంటే మాత్రం ఫ్రెష్ అయిపోతుంది. సో తర్వాత ఇలా ఒక్కొక్క ఐటమ్ని, అవి ఏమేమి ఐటమ్స్ నాకు పేర్లు తెలియదు కానీ, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. అంతే అండి, చూసారుగా క్లీనింగ్ ప్రాసెస్. ఇది చాలా ఒక 1/2 hour 45 minutes వరకు పడుతుంది. సో నేను జస్ట్ అలా ఒక 10 minutesలో చూపించాను మీకు. సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్న కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది వీడియో. సో అందుకనే చాలా చిన్నగా చేసి పెట్టాను నేను. సో వీటన్నింటిని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియో అనేది బోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.